జైలులోని ఖైదీల కదలికపై నిఘా కోసం అత్యాధునిక కెమెరాలున్నాయి. అయినప్పటికీ ఖైదీల పర్యవేక్షణలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉండడంతో వీటికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే జైలులోని సీసీటీవీ కెమెరాలతో ఏఐ టెక్నాలజీని అనుసంధానం చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. జైలులో ఖైదీల కదలికలు, వారు రచించే నేర ప్రణాళికను సహా ఇతరత్రా చర్యలను ముందుగానే పసిగట్టాలనే లక్ష్యంతో కెమెరాలను ఏఐతో అనుసంధానం చేసే ప్రక్రియలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముందడుగు వేసింది. ఇటీవలి కాలంలో దాదాపు అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతోంది. అనేక ప్రయోజనాలు కలుగుతున్న నేపథ్యంలో ఏ టెక్నాలజీ వినియోగం అంతకంతకు పెరుగుతోంది. చివరకు జైళ్లలోనూ ఏ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. మన దేశంలోని ప్రతి జైలులో ఖైదీలపై నిఘా కోసం అత్యాధునిక కెమెరాలున్నాయి. అయినప్పటికీ ఖైదీల పర్యవేక్షణలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్న ఘటనలు ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఖైదీలను నిత్యం పర్యవేక్షిస్తూ వారి ప్రతి కదలికలపై నిశితంగా నిఘా పెట్టేందుకు ఏఐని వినియోగించేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఖైదీలు తప్పించుకునే ప్రయత్నాలు, గంజాయిని, మొబైల్ ఫోన్లను జైలులోకి తెప్పించుకోవడం వంటి వాటిని గుర్తించడం ద్వారా వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో జైళ్లలో ఏఐ వినియోగం దిశగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముందడుగు వేసింది. పశ్చిమ బెంగాల్లో దాదాపు 60 జైళ్లున్నాయి. బెంగాల్లోని దాదాపు ప్రతి ఒక్క జైల్లోనూ అత్యాధునిక కెమెరాలున్నాయి. అయినప్పటికీ కొందరు పేరు మోసిన నేరస్తులు జైళ్లలోనే ఉంటూ నేర నెట్వర్క్లను నడుపుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కొందరు నేరస్తులు జైలులో ఉంటూనే గంజాయి స్మగ్లింగ్ నుంచి హత్యలకు ప్లాన్ చేయడం దాకా చాలా రకాల నేరాలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, పలు జైళ్లలోని ఖైదీలు గ్రూపులుగా ఏర్పడి హింసాత్మక ఘర్షణలకు దిగుతున్న దాఖలాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి లేదు. ఇలాంటి వ్యవహారాల్లో భాగమవుతున్న ఖైదీలను సీసీ కెమెరాలతో పాటు జైలు గార్డులు నిత్యం పర్యవేక్షిస్తుంటారు. అయితే వివాదాస్పద, తీవ్ర, క్రూర నేపథ్యం కలిగిన ఖైదీలు ఏ క్షణంలో ఎలా వ్యవహరిస్తారో ఎవరూ అంచనా వేయలేరు. జైలు గోడల మధ్య సాగే ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిత్యం ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు జైలు గార్డులను అలర్ట్ చేసే కీలక బాధ్యతను నెరవేర్చేందుకు ఏ టెక్నాలజీని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్లోని పలు పెద్ద జైళ్లలో ఉన్న కెమెరాలతో ఏఐను అనుసంధానించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించగా దశల వారీగా దాదాపు అన్ని జైళ్లలో ఉన్న కెమెరాలతో ఏఐను లింక్ చేయనున్నారు. సాధారణంగా జైళ్లలో అమర్చిన సీసీటీవీ కెమెరాలు ఖైదీల కదలికలను మాత్రమే రికార్డ్ చేయగలవు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ని జైలు సిబ్బంది ఎల్లప్పుడూ పరిశీలిస్తూ ఉండాల్సి ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్ని జైలు సిబ్బంది నిరంతరం పరిశీలించడం కొంచెం కష్టమే. అందుకే జైలులోని కెమెరాలతో ఏ టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక జైలులోని కెమెరాల పనితీరు అడ్వాన్స్డ్ లెవెల్కు చేరుతుంది. సాధారణంగా అన్ని జైళ్లలోనూ ఖైదీలకు సంబంధించిన చేతులు, కాళ్లు, వేలిముద్రలు, ముఖం వంటి బయోమెట్రిక్ సమాచారాన్ని నమోదు చేస్తారు. అయితే ఇప్పుడు సీసీటీవీ కెమెరాలకు ఏఐని అనుసంధానం చేసిన తర్వాత ఖైదీల బయోమెట్రిక్ చిట్టాను కూడా దానిలోకి అప్లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక బయోమెట్రిక్ సమాచారం ఆధారంగా జైలులోని ప్రతి ఖైదీని నిర్దిష్టంగా పేరుతో సహా ఏ టెక్నాలజీ గుర్తించగలుగుతుంది. అంతేకాదు, ఏ టెక్నాలజీ ఖైదీల ప్రవర్తన విధానాన్ని కూడా ప్రత్యేకంగా నమోదు చేస్తుంది. జైళ్లలోని ఖైదీల కదలికలపై నిఘా కోసం పనిచేసే సీసీటీవీలకు ఏ టెక్నాలజీ అనుసంధానం కావడం వల్ల ఖైదీల ప్రవర్తన విధానం కూడా ప్రత్యేకంగా నమోదు కాబడుతుంది. ఖైదీల బాడీ లాంగ్వేజ్, వారి మానసిక స్థితి, ఒకవేళ ఎవరైనా ఆత్మహత్యకు ప్రయత్నిస్తే వారిని ముందుగానే ఏ టెక్నాలజీ గుర్తిస్తుంది. ఈ వివరాలను ఏ టెక్నాలజీ జైలు గార్డులకు ఎప్పటికప్పుడు పంపిస్తుంది. దీని ఆధారంగా ఆయా ఖైదీలకు ముందస్తుగా కౌన్సిలింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ఒకవేళ జైలులో ఖైదీల అనుమానాస్పద కదలికలు ఉన్నా, వారి మధ్య ఘర్షణ జరుగుతున్నా, విధ్వంసానికి పాల్పడుతున్నా, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా ఏ టెక్నాలజీ వెంటనే జైలు గార్డులను అలర్ట్ చేస్తుంది. జైలులోని ఏ బ్లాక్లో, ఏ సెల్లో ఆ ఘటన జరుగుతోంది అనే నిర్దిష్ట సమాచారాన్ని ఎప్పటికప్పుడు జైలు గార్డులకు అందిస్తుంది. ఆ ఘటన ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, అందులో ఎవరెవరు ఎప్పుడెప్పుడు భాగమయ్యారు అనే వివరాలను ఆధారాలతో సహా సమకూరుస్తుంది. దీంతో సూచించిన ఆ నిర్దిష్ట ప్రదేశానికి జైలు గార్డులు సత్వరం చేరుకుని పగడ్బందీ భద్రతా చర్యలను అమలు చేసేందుకు వీలుంటుంది. సమాచారం ద్వారా జైలులో ఘర్షణలు, హింస జరగకుండా ఆపేందుకు గార్డులకు అవకాశం లభిస్తుంది. పశ్చిమ బెంగాల్లోని అన్ని జైళ్లలో ఖైదీల కదలికలు, వారి ప్రణాళికలు, ఇతరత్రా చర్యలను ముందుగానే గుర్తించి ఆ సమాచారాన్ని వెంటనే జైలు గార్డులకు పంపించేందుకు గాను
ఏఐ టెక్నాలజీని వినియోగించేందుకు సీసీ కెమెరాలతో ఏఐ అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. తద్వారా ఖైదీలకు సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు జైలు గార్డులకు చేరుతుంది. దీంతో జైల్లో ఘర్షణలు, ఇతరత్రా ప్రణాళికలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుంటుంది.